అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, అలాగే జిల్లా నుంచి చేసిన వివిధ శాఖల అధిపతులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న మన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రేపటితో 1 సంవత్సరం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారులు అయితేనే, మేము శాసనసభ్యులు, మంత్రివర్గ సభ్యులు, ప్రతి ఒక్కరం సంతృప్తిగా ఈ 1 సంవత్సరంలో ప్రజలకు సేవ అందించే భాగ్యం కల్పించిన ఆ భగవంతునికి మరొక్కసారి వాళ్ళ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు ఏ విధమైన కష్టాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టడం జరిగిందో. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ 360 రోజుల్లో సగటున 18 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేయడం జరిగింది. ఆయన చేయడమే కాకుండా ఆయన కిందున్న మంత్రివర్గ సభ్యులైతేనే, జిల్లా కలెక్టర్లు అయితేనే, ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సుమారుగా 1 వారానికి ఒక్కసారైనా ఒక మంత్రితోనూ, ఒక కలెక్టర్తోనూ, లేకపోతే వివిధ శాఖల అధిపతులతోనూ వీడియో కాన్ఫరెన్సు, లేకపోతే టెలికాన్ఫరెన్స్లలోనూ, లేకపోతే మాన్యువల్గా డైరెక్ట్గా మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ విధమైన సమీక్షలు జరిపి అభివృద్ధి సంక్షేమం గురించి పాటుపడిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ, ఈ భారతదేశం కానీ, కానీ వెరిగి ముందు కానీ, చరిత్రలో కానీ ఇప్పుడు కానీ చూడలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారు, మా దగ్గర పని చేయిస్తున్నారు. ముఖ్యంగా రేపు విజయవాడలో ఈ 1 సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాం. ఈరోజు వివిధ జిల్లాలలో, అలాగే శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరైతే శాసనసభ్యులు, అలాగే కలెక్టర్లు, మంత్రులు ఎవరైతే అవైలబిలిటీలో ఉంటామో వాళ్ళందరం ఈ 1 సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి నెమరు వేసుకుంటూ రేపు రాబోయే కాలంలో జరగబోయే కార్యక్రమాల గురించి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా ఇక్కడి కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 9 నెలల్లో మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోనే ఇన్ని రోడ్లు ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా పల్లెల్లో ఒక కాలంలో ఒక సిమెంట్ రోడ్ రావాలంటే ఒక గ్రామానికి 2 లక్షల రూపాయలు దొరికేది. ఇప్పుడు సగటున ఒక్కొక్క గ్రామానికి 10, 15, 20 లక్షల రూపాయలతో 8 నెలలను రోడ్లు వేసుకునే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే R&B రోడ్ల విషయానికి వస్తే ఒక కొత్త ఒరవడితో రాష్ట్రంలో ఉన్న R&B రోడ్లు పార్ట్ హోల్స్ ఫ్రీగా చేసే విధంగా ఎప్పుడూ లేని విధంగా సుమారు 1800 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, మన నియోజకవర్గంలో కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ ఏదైతే R&B డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా 99.9% కాదు 100% పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా అభివృద్ధి ఒక పక్కన పెడితే సంక్షేమ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఆయనే. ఆ రోజు దీపం 1 ఆ రోజు ఆయన స్టార్ట్ చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వసారి దీపం 2 ఇచ్చి ఎవరైతే పేద మహిళలు, పేద కుటుంబీకులు ఉంటారో, బిలో పావర్టీ లైన్ కుటుంబాలందరికీ ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే పథకాన్ని కూడా మన కలెక్టర్ గారు అయితేనే, అన్ని మన నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు అందరం కలుసుకొని ఈరోజు పేదవాళ్ళకు సేవ చేసే భాగ్యం దక్కింది. అలాగే పెన్షన్ల విషయానికి వస్తే ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో ఎక్కడ 30వ తారీఖున 31వ తారీఖున పింఛన్ ఇచ్చిన వ్యవస్థ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారం రోజునే జిల్లా యంత్రాంగాలు, రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా పరిగెత్తిస్తూ ముందు రోజే పేదవాని కోసం పెన్షన్ ఇచ్చే పథకం ఇచ్చి 64 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన ఈ రోజు వరకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఇంకా మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గర్వంగా చెప్తున్నాం, ఆ రోజు పేదవాడు బాత్రూమ్ కట్టుకోవాలంటే గోళం ఇసుక దొరకలేని పరిస్థితిలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఎప్పుడూ లేని విధంగా మన జిల్లాలో ఎక్కువ శాండ్ రీచ్లు ఉన్న జిల్లా కూడా అన్నమయ్య జిల్లా అని గర్వంగా చెప్పుకుంటున్నాం.
ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఇసుకను ఫ్రీగా అందించే భాగ్యము ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించే దానికి ముందుకు తీసుకొని పోవడం కూడా జరిగిందని చెప్పి సగర్వంగా ఇక్కడ తెలియజేసుకుంటున్నాం. చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ద్వారా ఎంతో మంచి జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వానికి పట్టం కట్టే రోజు రెవెన్యూ పరంగా తమకున్న కష్టాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తీరుస్తారనే నమ్మకంతో మా మీద ఉంచారు. దాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా జిల్లా యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. కలెక్టర్ గారు అయితే, జేసీ గారు అయితే, మేమైతేనే ప్రతి ఒక్క మీటింగ్లో దిగువ స్థాయి అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా ఈ బాధ్యత మన భుజస్కంధాల పైన ఉంది. రాబోయే కొన్ని రోజుల్లోనే రెవెన్యూ పరంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు రైతులు ఉంటారో వాళ్లకు మనం ఈ సహాయం చేస్తే జీవితాంతం ఈ ప్రభుత్వాన్ని మనము మర్చిపోరనే అది ఒక కృత నిశ్చయంతో మేము పనిచేస్తున్నాం. తప్పకుండా రెవెన్యూ సమస్యలు కూడా అతి త్వరలోనే ప్రజలకు తీర్చి తప్పకుండా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులను తీర్చి అంటే రూపుమాపి మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.